అన్నబెట్టే టైం అవుతుంది. అసలే మా హెడ్ మాస్టర్ చండశాసనుడు లేట్ అయిందనుకో ఆబ్సెంట్ అవుతాడు. అన్నపూర్ణ అన్నపూర్ణ వినొస్తుందానే? ఇంటున్నా, ఇంటానే ఉన్నా. ఇల్లేమో లంకంత, పనేమో కొండంత. నాకేమన్నా 4 చేతులు ఉన్నాయా? ఉన్నాయి 2 కదా. అందరికి ఉండేటి 2 కదనే. అంటే నీకు అందరూ నేను ఒకటేనా? నేను చేతుల గురించి మాట్లాడతానమే. నువ్వు చేతుల గురించి మాట్లాడుతున్నావో చేతుల గురించి మాట్లాడుతున్నావో తెలుసుకోలేనంత అమాయకురాలు అనుకుంటున్నావా ఈ అన్నపూర్ణ? అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి నీకో దండమే. కాలికెత్తే మెడికెత్తావు, మెడికెత్తే కాలికెత్తావు. అవతల స్కూల్కి టైం అవుతుంది తొందర కానీ. ఏం మాట్లాడుతున్నారు? టైం అవతలనే అవుతుందా, యువతల కాదా? అందుకే నాకు తొందరగా అన్నం పెడితే తిని బడికి పోతా. పోతా ఏంది పోతా, పోయేస్తా అనాలి. అదే లేవే పోయేస్తా. సరే గాని ఇది ఒకసారి టేస్ట్ చూడుర్రి. హర్షణమేంది కాలిందా? కాలిందని అరవలేదే, కారం ఎక్కువైందని అరిచిన. కారం కరెక్ట్గానే వేసిండే. ఇది గుంటూరు కారమే, కొంచెం తక్కువై ఏం చేసినావు కానీ వంకాయ కూర అదేనండి. ఏంటిది ఏమో అన్నారు? వంకాయ కూర అదిరిందే అన్న. వంకాయ అట వంకాయ. ఇది వంకాయ కూరనే కాదు. వంకాయ కూర కదా మరి ఏం కూరనే? కాకరకాయ కూర. మళ్ళా కాకరకాయ కూరనే అనినావానే? ఉన్నది ఒక్కదాన్ని, రోజు 2-3 కూరలు అంటే నాతో కాదు. రోజు 2-3 కూరలు అనమంటలేనే, రోజుకో కూర అని అంటానా? నాకేం కావాలో నాకు తెలియకపోయినా నా మొగనికి ఏం కావాలో నాకు బాగా తెలుసు. మూసుకొని పెట్టింది తినండి. మూసుకొని పెట్టింది ఎట్లా తింటారే? మొన్న కాకరకాయ పచ్చడి అన్నావు, నేను కాకరకాయ ఫ్రై అన్నావు, ఈ రోజు కాకరకాయ పులుసు అంటాను. ఈ చేదు తిని తిని నాకు చేదు తప్ప వేరే ఏ రుచి అందలేదే. మీ నాన్నకి షుగర్ ఉంది, మీ తమ్మునికి షుగర్ ఉంది, నీకు కూడా షుగర్ ఏడొస్తుందేమోనని నా జాగ్రత్తలు నేనున్నా. నాకు షుగర్ వస్తుంది ఎవడన్నాడే? ఈ షుగర్ ఇంట్లో అమ్మా నాన్నలకి ఎవరికున్నా కూడా పిల్లలకు కూడా వస్తుందట కదా. నీతో ఎవడన్నాడే? గారెంపి తిరుపతి అనే చెప్పిండు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వకుండా ఈ షుగర్ మాత్రం ఫ్రీగా ఇస్తారట కదా. నీది ప్రియమనాలు పిచ్చనాలు నాకు ఏం అర్థమైతలేదే. పిచ్చి ప్రేమ అనుకో. ఎప్పుడో షుగర్ వస్తుందని ఇప్పటి నుంచే నా నోరు కట్టడి చేస్తే ఎప్పుడో వచ్చే డిగ్రీ పట్టా కోసం ఇప్పటి నుంచే చదివేందుకని మధ్యలో ఆపెత్తే డిగ్రీ పట్టా వస్తుందా? ఎప్పుడో చేతికొచ్చే పంట కోసం ఇప్పటి నుంచే విత్తనాలు వేసుడు ఎందుకు, నీళ్లు పెట్టుడు ఎందుకని అనుకుంటే పంట చేతికి వస్తుందా? ఇది కూడా గంతే, ఎప్పటికైనా వస్తుందేమోనని ఇప్పటి నుంచే కట్టడి చేస్తున్నా. అయినా నా మొగుడు నా ఇష్టం, నా మొగుడిని నేను ఏమన్నా పెట్టుకుంటా, నీకెందుకట? తినాల్సింది నేనేనే, నీ ప్రేమ ప్రేమయాత్రకెళ్ళా కాదా? అయితే పెట్టింది తినోదు. సరే తమ్ముడు వచ్చినాక తమ్ముడు కూడా పెట్టు, తిని పొలం కాడికి పోతాడు. అదేనే తమ్ముడు కూడా వస్తాడు, తిని పొలం కాడికి పోతాడు, వానికి కూడా అన్నం పెట్టుకుంటానా? ఏ రోడ 6 నెలలు అవుతుంది, అచ్చు లేదు, పోవులు లేదు, మాట లేదు, ముచ్చట్లేదు. అయినా ఇంకా తమ్ముడే కలవెడుతున్నావా? తమ్ముడి మీద ప్రేమ ఉన్నోనివి ఎందుకు ఏర్పడ్డావు? తమ్ముడిని ఒక్క మాట అన్నందుకే చెంప దెబ్బ కొట్టినావు. తమ్ముడు అంటే నాకు ఇష్టమేనే, తమ్ముడు అన్నందుకు నేను కొట్టలేదు. ఇట్లా ఎక్కిలు వచ్చినప్పుడు చెంప మీద కొడితే ఎక్కిలు ఆగిపోతాయని ఎవరో చెప్పంగిన్నా, అందుకొరికి అట్లా కొట్టినా. చూసినావా ఇప్పుడు నీ ఎక్కిలు ఆగిపోయినాయి. నీ మనసు నాకు తెలుసు, నా కోసమే ఏర్పడ్డావు. కానీ మీ తమ్ముడు అంటే నీకు పానమే. కానీ మీ తమ్ముడే నీతో మంచిగా ఉండలేడు అనిపిస్తుంది. మనకి ఇష్టం ఉన్నంత మాత్రాన అవతల వ్యక్తులకు కూడా ఇష్టం ఉండాలని ఏం లేదు కదనే. రాముడు కూడా రావణుడికి నచ్చలే, కృష్ణుడు కూడా కంసుడికి నచ్చలే. అంత మాత్రాన అందరికి నచ్చాలని లేదు. సరే అనుకున్నా, నాకు బడి టైం అయింది, వేస్తా. నీ పెళ్ళాన్నండి ఇంట్లో ఉన్నప్పుడు నీ ఆరోగ్యం చూసుకోవడమే కాదు, బయటికి వెళ్ళినప్పుడు నీ పరువు ప్రతిష్టలు, నీ స్టేటస్ను పెంచడం కూడా నా బాధ్యతే. కాకరకాయ ఎందుకు పెడతానండి, బాక్స్లో పెట్టింది చికెన్. కుమ్మేయండి.
అబ్బా ఇది ఊది ఊది ఈ పొగ మొత్తం వచ్చి నా కళ్ళన్నీ మండుతానాయి. ఆపు, కళ్ళల్లో పొగొచ్చి మడతలేవే, కళ్ళలో పొగరొచ్చి మడుతున్నాయి. ఏమన్నావు? ఉన్నదే అన్న, గాడిదకేం తెలిసే గంధపు చెక్కల వాసన. కలిసి ఉండడంలో ఉన్న ఆనందము నీకేమెరికే? అంత నా వల్లనే అయినట్టు ఏమన్నా అన్నట్టవేంది? ఏరువడం అనే మాటే గాని మా ఆనందం అని రోజంటే ఏదైనా ఉందా అనే? అబ్బో నువ్వు కలిపితే సరిపోయిందా? అవతల కూడా కలవాలి, 2 చేతులు కలిపితేనే సప్పట్లు. సరే సరే చెప్పిన పువ్వాడు, పొలం కాడికి పోవాలి. అబ్బో నువ్వు కట్టం చేసి పండితే పలుకుతాందిడా. ఏం మాట్లాడుతున్నావే? మరి లేకపోతేంది? మీ అన్నకు గవర్నమెంట్ నౌకరు ఉంది, అట్లానే ఇల్లున్న పొలం ఏమో నువ్వు తిగిడ్చి పెట్టిండా? ఉన్న కాడికి చెరసగం మంచనే పంచే. ఆ పొలం అన్న మంచిది ఇచ్చిండా అంటే వాళ్ళ పంటే పండుతలేదు. ఎంత కట్టం చేసేం లాభం? బూడిదలో పోసిన పన్నీరు. గుర్రపని గురం చేయాలి, గాడిద పని గాడి చేయాలి. ఆయన పొలం గురించి నీకెందుకే? అంటే ఇప్పుడు నువ్వు నన్ను గాడిదన్నావు కదా? ఇదే నేను ఇతరు వచ్చిన చిక్కు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎగరేస్తావు ఎందుకే? బగ్గవలసిన కోడి ఇల్లెక్కి కూసిందట. మాటలు నేర్చినావు కదా, ఎట్లనైనా మాట్లాడతావు. సరే గాని పొద్దుపోతుంది, కూర వండుకో, పొలం కాడికి పోవాలి. నేను అలిగినా ఈ మొండితనమే వీడి దాకా తీసుకొచ్చింది. అంటే తప్పంతా నాదే అంటావా? మీ అసలు ఎరళ్ళ వల్లనే మంచిగా ఉండే అన్నదమ్ములు ఏరు పడుతురు. నేనంటే చిన్నదాన్ని, తెలుసో తెలియకో మాట అన్నా. ఆమె పెద్దదే కదా, ఓర్చుకుంటే ఏమైతుంది? ఆమె పెద్ద ఆమెని నువ్వే అనుకుని ఉంటే ఏమైతుంది? అటొచ్చి ఇటొచ్చి ఎప్పుడు మీ వదినకే సపోర్ట్ చేస్తావు. ఎప్పుడన్నా నాకు చేసినావా? ఎంతైనా నా పిల్లమే కదా, నేను ఎన్నన్నా పడుతుంది ఉంటది అనుకుంటాను. కాసిన చెట్కే కదా దెబ్బలు. పోసుడు తక్కువ ఊపిడు ఎక్కువ అంటే మరి ఇదే. చేతలు లేవు కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి. అబ్బో ఇది మంచిగానే ఉంది. మీ అన్నదమ్ముల ప్రేమ మమ్మల్ని పరయోళం చేస్తుంది కదా. మంది మాట నేనే మామూలం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు కాలిపోయిందట. అంటే మా మాటిని మీరు ఏర్పడ్డందుకు మీ బతుకులు ఇట్లయినా అంటావు. అంతేగా, ఎవరైనా ఏరు పడ్డారంటే యారళ్ళ వల్లనే. ఎక్కడైనా అన్నదమ్ములు ఏరు పడాలని అనుకుంటారా అనే? నేను పొలానికి పోతున్నా. ఆగు, సర్ది తీసుకోబోదు. బుద్ధిలేందానా, కలిసినప్పుడు టైంకు సర్ది పెట్టించేదానివి. ఇప్పుడు అంత లేదంటే నీకు అర్థమవుతలేదా అనే? మా వదిన లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ ఏర్పడేమన్నా తప్పు చేసినావా? దేవన్నా స్కూల్ నుంచి వెళ్తానావే? అవునరా తమ్ముడు, స్కూల్ నుంచి వస్తున్నా. రోజు 4 గంటలకే వస్తావు కదా, ఇలా గింత లేట్ అయింది ఏందే? సంక్రాంతి సెలవుల తర్వాత ఇయ్యాలనే కదా తమ్ముడు బడి మొదలైంది. సగం మంది పిల్లలు కూడా రాలే. ఇక వచ్చిన వాళ్ళకు ఆ పేపర్లు దిద్దుడు, వాళ్ళకు మార్కులు చెప్పుడు, ఇవన్నీ చేసేసరికి ఒక గీయాలైంది. అక్కడ ఏ సంబంధం లేని పిల్లల కోసం అయితే గింతసేపు ఓపికతో ఉన్నావు, కానీ మీ తమ్ముతో కలిసి ఉండక వేరే కుంపటి పెట్టినవేందే? ఏమంటున్నారు రాజు? ఇయ్యాల నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను అంటే అది మీ తమ్ముని వల్లనేనే, నువ్వు మర్చిపోకు. ఏ గట్టెట్లా మర్చిపోతారా రాజు? నీకంటే వయసులో చిన్నోని ఇట్లా అంటున్నా అని అనుకోకు, కానీ మీ తమ్మునికి నువ్వు అంటే మస్తు పానమే, గట్టిట్లే రోసినవే. నేనేడు ఏరు పోసినరా? నా పెళ్ళగున్న మా మరదలు ఇద్దరు లొలి పెట్టుకున్నారు, వాళ్ళే మాకు ఏరు పోసిరు. తోడికోడళ్ళు అన్నాక ఆగ్రహాలే ఉంటాయి, మరి మీ నిగ్రహాలు ఎటువేనే? పిల్లలు తానా అంటే తందాన అనుడేనా? అవును, ఏరు పోసి తమ్ముడిని దూరం చేసుకున్నా, నాదే తప్పు. ఏందన్నా ఆలోచిస్తాను. కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్ముతాం, కొన్ని నిజాలు నమ్మడానికి ఆలోచిస్తాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. కిట్టన్న ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తాడు. మీ బాబుతోని ఆయన కట్టపడి నిన్ను చదివించిండు. అవునరా రాజు, నువ్వు అనేది నిజమే. తమ్ముని మీద ప్రేమ మాటల్లో కాదే, చేతల్లో చూపెట్టాలి. ఇప్పుడు నేను ఏం చేయాలరా? పెళ్ళాం మాటిని ఏరుకుంపడి పెడితే. ఇలాంటి విషయాలు ఒకళ్ళు చెప్తే కాదన్నా, మీ ఇద్దరు అన్నదమ్ములు మనసులో కన్ను మూసుకొని ఆలోచిస్తే తెలుస్తుంది మీ ప్రేమ. నేను మా తమ్ముని తలుచుకొని రోజు ఉండదురా రాజు. పిలిచేవాళ్ళు ఉండడం కన్నా తలిచేవాళ్ళు ఉండడం గొప్ప అన్నా. ఇప్పటికైనా మారుండి. సరేనా రాజు, మారుతాం. కాలు చేతులు కొడుకొచ్చుకోపోండి, అన్నం తిందరు. బట్టలు కూడా మార్చుకోకుండా పడుకున్నారు.
ఏమైంది? కొంచెం సేపు సైలెంట్ ఉంటావా? క్లాస్ రూమ్లో స్టూడెంట్ని అనుకున్నావా సైలెంట్గా ఉండడానికి? నేను నీ పెళ్ళాన్ని. అయితే ఏంది? ఏమైంది మీకు? బడిలో ఏమన్నా గొడవ జరిగిందా? బడిలో గొడవ కాదే, నా బాడీలోనే పెద్ద గొడవ అవుతుంది. నాకేం అర్థమైతలేదు. నీకేం అర్థం కాదు. మీ సంతోషం నాకు అర్థం కాకపోయినా మీ బాధ ఏందో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను మీ భార్యను. అలసిపోయినట్టున్నారు కానీ చాయ్ తెత్తాగురు. చాయ్ తాగితే చల్లారి అలసట కాదే ఇది. నాకేమద్దు, నేను దాగా. చీకటి అయింది, కొంచెం అన్నం తింటురా. నాకేమద్దు, నువ్వు ఇంకో. రాత్రి అయింది, ఇప్పుడన్నా కొంచెం తింటావా లేదా? నీకు ఆకలి అయితే నువ్వు తినిపో, నాకేమద్దు. మీరు తినకుండా నేను ఎప్పుడన్నా తిన్నానా? నేను కూడా తినా. అన్నమా తిట్లే ఉన్నా, తను కూడా ఏం తిన్నట్టున్నాయి కదా. అన్నకున్నా లే అన్నది. అమ్మయ్య లేచిర్రా, కాలు చేతులు గడకచ్చుకపోరు. కొంచెం అన్నం తిందురు కానీ. ఇప్పుడు టైం ఎంత అయిందో ఎరికేనా? ఎంత టైం అయినా కడుపులు ఇంత పడాలి. నేను తినలే. సరే మరి నువ్వేం తినలే? ఏంది గట్లా అంటావు? నువ్వు తినకుండా నేను ఎప్పుడన్నా తిన్నానా? సరే నేను అన్నం పెట్టుకొస్తా. ఈ మనిషి వాళ్ళ తమ్మునితోని ఏర్పడ్డందుకే ఇంత బాధపడుతుండు. బాధ బయటికి చెప్పలేకపోతుండు. నేను శ్రవంతి గొడవ పడితే పాపం వాళ్ళిద్దరు అన్నదమ్ముల్ని ఎందుకు విడదీసినట్టు? అయినా ప్రేమతో ఏరుపోసుకుంటే నష్టం లేదు, కోపంతో ఏరుపోసుకుంటేనే కష్టాలు. నేను శ్రవంతిని ఎలాగైనా బతిలాడి సరే మళ్ళీ కలిసి ఉండేలా చేస్తా. మోటార్ పోసిందా? సప్పుడు ఏం తెలియవేంది? అగో ఏమైంది? మా అన్న గుర్తుకొచ్చిండే. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే. నేనే గొప్పలకు పోయి తిప్పలు తెచ్చినట్టు అయింది. అక్క కాళ్ళ మీద పడి క్షమించమని అడిగి ఎట్లనైనా వీళ్ళిద్దరిని కలుపుతా. ఏంది ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు పండుకో. శ్రవంతి, చెల్లె చెల్లె ఉన్నావా? అక్క 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 ఉన్నావా? శ్రవంతి, వదినా నువ్వా?
ఉండు కూర్చో. కృష్ణ చెల్లె లేదా? ఇక్కడ ఉన్నట్టుంటుందిలే ఆవి చెప్తా. శ్రావంతి 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 వదిలే మీరేనేనండి 7 నేను ఎగ్లాడుకొస్తా. కృష్ణ నువ్వు ఈయనే ఉండు, చెల్లె కోసం నేనే వెతుకొస్తా. మా వదినకు నేనంటే ఎంత ప్రేమో. అన్నపూర్ణ మీ చెల్లెచ్చిందే. మరదలు వచ్చిందంటే బావ కళ్ళల్లో ఇంత ఆనందమా? అన్నపూర్ణ శ్రవంతి మీ అక్క ఇంట్లో లేదు, 7 పోయి నేను చూసేస్తా, నువ్వు ఇంట్లో కూర్చో. ఇది ఇవాళ నాకు ఇక్కడనే ఉండే, పనికి మాలింది, ఎటు పోయిందో ఏమో. అక్కని తిట్టకు బావా, అక్క మంచి పనిమంతురాలు. అక్క అంటే నాకు చాలా ఇష్టం. నేనే అక్కను అర్థం చేసుకోలే, తప్పంతా నాదే బావా. పెద్దదాన్ని నేనే కొంచెం ఓపిక ఉండాల్సింది, తప్పు నాదే కృష్ణ. కాదు, తప్పు నాదే బావా. కలిసి ఉంటే కష్టం అనుకున్నా కానీ విడిపోయి ఉండడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పు చేయనని చెల్లెకు చెప్పడానికి వచ్చిన. నేను చేసిన తప్పు ఒప్పుకోవాలని వచ్చిన బావా. అన్నదమ్ముల్ని విడదీయడం పుట్టించిన ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు బావా. పెళ్ళాల వల్ల ఏమవుతుంది? వెల్కమ్ టు మన విలేజ్ సినిమా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఆ గడ్డ అయితే గట్టి కొట్టుర్రి.